హీ హెల్ప్ మీ టు క్యాన్సల్ మై మెంబర్షిప్. నేను దాని కిందకు పోతున్నా అంటే ఎనీ టైమ్ ఫిట్నెస్కి ఇద్దరు జంకిలు ఉంటారు. ఆ ఇద్దరు జంకిలు నా దోస్తుగాని వాళ్ళే. హాయ్ గాయ్స్, అయితే ఎప్పటి నుంచో నేను ఈ జిమ్ పోతుండే, ఇది జాప్ ఫిట్నెస్ ఇది. సో నేను ఎప్పుడో 1 year కాంట్రాక్ట్ తీసుకున్నా, 1 year కాంట్రాక్ట్ దీనిలో ఉన్నా. కాకపోతే నాకు ఏమవుతుందంటే నేను అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పోయినా కానీ వేరే దగ్గరికి ఎక్కడైనా పోతే కానీ జిమ్ చాలా మిస్ అయిపోతుంది. అందుకే ఏం చేస్తున్నా, నా ఫ్రెండ్స్ అందరు ఎనీ టైమ్ ఫిట్నెస్ పోతున్నారు. ఎనీ టైమ్ ఫిట్నెస్ ఏముంటుందంటే నువ్వు ఏ లొకేషన్ అన్నా పోవచ్చు లోపలికి జిమ్కి యాక్సెస్తోనా. కాకపోతే ఈ జాప్ ఫిట్నెస్ ఇది వస్తలేదు యాక్సెస్ అట్లా. సో నేను సరేలే 1 year కాంట్రాక్ట్ తీసుకున్నా కదా, అయిపోయేంత వరకు ఆగుదామని చెప్పి ఆగిన. సో ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది. సో నేను నార్మల్గా ఆన్లైన్లో ట్రై చేసిన ఏంది క్యాన్సిల్ చేసుకుందామని చెప్పి, కానీ ఆన్లైన్లో రాలేదు క్యాన్సిల్ చేసుకోనికే. సో ఇప్పుడున్న జిమ్ మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది. నాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఇది. నువ్వు నార్మల్గా ఇక్కడ చూసుకోవచ్చు, వాకింగ్ ఇంకా సైక్లింగ్ ట్రాక్ ఇది. ఇక మా ఇంటి వెనకాలనే స్టేషన్ ఉంటుంది. సో మొన్న నుంచి క్యాన్సిల్ చేద్దాం అనుకుని యాక్చువల్లీ నవంబర్లోనే అయిపోయింది. అప్పటి నుంచి ప్రతి వీక్ $12 కడుతూనే ఉన్నా. సరేలే క్యాన్సిల్ చేసుకొని ఎనీ టైమ్ ఫిట్నెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1 kilometer దూరంలో ఉంటుంది. సరే అక్కడ ఎట్లైనా పోవచ్చు అని చెప్పి క్యాన్సిల్ చేయించుకుందాం అనుకున్నా. ఆన్లైన్లో ట్రై చేస్తే అది క్యాన్సిల్ కాలేదు. సరే కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. పక్కనే కదా పోదాం అనుకున్నా, మొన్న అనుకున్నా కాలేదు. సో ఈరోజు టైం కుదిరింది, ఈరోజు పోతున్నా. పోయి వాళ్ళ దగ్గర క్యాన్సిల్ చేయించుకుంటా. ఒకసారి మీకు చూపిస్తా. సో ఇది వాక్వే, ఇక్కడ మొత్తం సైక్లింగ్ ఇంకా అంతా వాకింగ్ జాగింగ్ చేస్తారు. అది మా ఇల్లు. సో ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఇది మొత్తం సింథటిక్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి నార్మల్గా ఇది ప్రిన్సెస్ హైవే, ఇక్కడ ఉంది చూసుకోవచ్చు, ప్రిన్సెస్ హైవే. సో ఇదే ప్రిన్సెస్ హైవే. నార్మల్గా నేను రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోస్ కూడా నేను ఇదే రూట్లో చేస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అంతా వామ్ లైట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ లైటింగ్ మంచిగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడే చేస్తాను వీడియోస్. అది కూడా జిమ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వీడియోస్ చేస్తుండే. సో ఇక్కడ బైసైకిల్ సూపర్ స్టోరీ, ఇది చాలా పెద్ద స్టోరీ. ఇది అన్ని సైకిల్స్, ఎలక్ట్రిక్ సైకిల్స్, నార్మల్ సైకిల్స్ అంటే అన్ని సైక్లిస్ట్ల కావాల్సినవి అన్నీ ఉంటాయి దీంట్లో. దీని పక్కనే ఒక గోల్ఫ్ ఉంటుంది. అంటే దాంట్లో నార్మల్గా నీకు గోల్ఫ్ ఏమేమి కావాలి, గోల్ఫ్ ఆడడానికి ఏం కావాలి అంత కిట్ అంతా దొరుకుతుంది. ఇంకొకటి దీంట్ లోపల హైదరాబాద్లో ఉన్నట్టు 1 గోల్ఫ్ ఉంటుంది కదా, సేమ్ అట్లా కూడా ఉంటుంది అంట. నాకు తెలీదు, నేను చూద్దాం అనుకున్నా కానీ పోలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ప్రిన్సెస్ పూల్ బార్. నార్మల్గా ఇక్కడ స్నూకర్స్ ఆడడానికి వస్తుంటారు. ఓ నైట్ మొత్తం మాఫియా గ్యాంగ్ మీటప్ అవుతుంది. ఇక్కడ ఫెరారీస్ అన్ని పెద్ద పెద్ద కార్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇదే నైట్ ఓపెన్ చేస్తారు, ఎవరు రావాలనుకుంటే రావచ్చు ఇడికి. రోజు నైట్ నేను జిమ్ నుంచి వస్తుండే కదా, జిమ్ నుంచి ఒక్కొక్కసారి 12 o'clock పోతుండే, ఒక్కొక్కసారి 11, ఒక్కొక్కసారి 1 అట్లా పోతుండే. అట్లా పోతున్నప్పుడు మొత్తం మీద నైట్ 3, 12, 1 వరకు ఓపెన్ ఉంటుంది అనుకుంటా మరి. ఎందుకంటే నార్మల్ ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద కార్డ్స్ ఆగి ఉంటుండే, పెద్ద పెద్ద గ్యాంగ్ మెంబర్స్ ఉంటుండే. అంతకొక్కడు 6 feet ఉంటాడు, పెద్ద గ్యాంగ్ అంతా. ఆల్మోస్ట్ వచ్చేసినాం మా జిమ్కి. ఇదే మా జిమ్. సో 24 hours యాక్సెస్ ఉంటుంది. సో రోజు second. Hi guys. Actually, I just want to cancel my membership. I was trying. I think it's been 1 year, more than 1 year, I think so. Okay. What's your phone number? It's 0403. Can I have a seat here? Yeah. 1 double. Sure. Do you mind coming to the video? What's the video? It's a normal vlog. Sure, Yeah. boy. Yeah, I don't mind, boy. Yeah. So guys, he helped me to cancel my membership. What's your name? Liam. Liam. Boy. Liam. Yeah. There's one more guy here, George. Do you know him? George. Yeah. He's in South America right now. On holiday, boy. He was my Yeah. friend actually. Oh, really? Yeah, we used to train true. together here. Oh, you used to train Yeah, together. yeah. Are you like doing social media and stuff like that? Sure. That's me Yeah. on the top. I'll give you a follow, boy. Yeah, thank you so much. Yeah. Are you gonna be doing now content in your home gym? Maybe. Maybe. Yeah, fair if not, I'll find the nearby Zap Fitness over there if I can find it, so I can go. But there is only one Anytime Fitness over there. Yeah. Okay. So- fair enough. So if it's good, then I'll be moving to that. Yeah. All Okay. super. Thank you so much. All good, It was wonderful in Zap Fitness. Yeah. No. Fair enough. yeah. It was I nice still- meeting you this one Yeah, time. nice as well. meeting you too, bro. Cheers, man. Thank you so much. All good. So guys, make gym చూపిస్తా.
ఫైనల్లీ అయిపోయింది. క్యాన్సిల్ చేయించుకుంటే అది 30 days తర్వాత క్యాన్సిల్ అయిపోతుందంట. సో అప్పటి వరకు ప్రతి వీక్ $12 కట్ అవుతూనే ఉంటాయి అకౌంట్ నుంచి వెళ్ళి. సరే ఇంకా 30 days నీకు కావాలనుకుంటే నువ్వు వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు అన్నాడు. సో నేను ఈ 30 days ఈ మంత్ మొత్తం ఇక్కడే వస్తాను. నేను దానికి ఎందుకు పోతాను అంటే ఎనీ టైమ్ ఫిట్నెస్కి దీనికంటే కొంచెం కాస్ట్లీ అది ఎనీ టైమ్ ఫిట్నెస్. నాకు తెలిసి అది పర్ వీక్ $17 అనుకుంటా. కాకపోతే అది ఏంటంటే నువ్వు ఏడికి పోయినా యాక్సెస్ ఉంటుంది నీకు పోవడానికి. దీనికి మళ్ళీ స్పెషల్ నీకు యాక్సెస్ కోసం సపరేట్ కట్టాలి అని అన్నాడు. కాకపోతే జాప్ ఫిట్నెస్ ఎక్కువ ఉండదు ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా. సో ఎనీ టైమ్ ఫిట్నెస్ నీకు ఎక్కడన్నా ఉంటుంది. సో అందుకే నేను నార్మల్గా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళిద్దరు ఎనీ టైమ్ ఫిట్నెస్ వెళ్ళిపోతారు. ఎప్పుడు పోయినా నేను ఒక్కరిని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ప్రతిసారి. నార్మల్గా ఎప్పుడైనా సిటీ పోయినా ఎప్పుడైనా బయటికి పోయినా ఏడా జిమ్ కనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో నేను ఒక్కరినే పోతేనే నాకు ఆ ఛాన్స్ లేదు. అప్పుడప్పుడు ఏదో మస్క కొట్టి వాళ్ళ యాక్సెస్తోనే వెళ్ళిపోతుండే. సో ఇప్పుడు ఇది తీసుకున్నా కాబట్టి ఎక్కడన్నా ఎప్పుడన్నా పోవచ్చు. సో అప్పుడు నాకేం ప్రాబ్లం ఉండదు. నేను ఇంకా వర్కౌట్ కూడా ఏం మిస్ కాను. ఇప్పుడున్న జాప్ ఫిట్నెస్, ఎనీ టైమ్ ఫిట్నెస్, ఇంకా కొన్ని సపరేట్ జిమ్స్ ఏమి ఉంటాయి. కాకపోతే ఆస్ట్రేలియాలో ఎక్కువ ఫేమస్ ఉన్నాయి అయితే జాప్ ఫిట్నెస్ ఇంకా ఎనీ టైమ్ ఫిట్నెస్సే. ఎనీ టైమ్ ఫిట్నెస్ ఇంకా తోపది. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పక్కల గ్లెన్హంట్లీ అని ఉంటుంది. గ్లెన్హంట్లీ దగ్గర ఒకటి ఎనీ టైమ్ ఫిట్నెస్ ఉంది. సో ఇప్పుడు నార్మల్గా దీనికంటే ఎక్కువ వాక్ చేయాలి ఆడికి. చేస్తుంది పర్లేదు. కాకపోతే ఇది ఇంటి వెనకలనే ఉంటుండే బ్యాక్ సైడ్. నార్మల్గా టైంపాస్ చేసుకుంటూ వస్తుండే. ఈ నుంచి వచ్చేటప్పుడు ఒక వీడియో చేస్తుండే ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం. మళ్ళీ జిమ్ నుంచి రిటర్న్ పోయేటప్పుడు ఇంకొక రీల్ చేస్తుండే. ఒక్కొక్కసారి నార్మల్గా ఇదే రోడ్లో 2-3 వీడియోస్ చేసి ఇంటికి వెళ్ళిపోతుండే. మళ్ళీ నెక్స్ట్ డే ఏం వీడియోస్ చేయకుండా అవే చేసి నార్మల్గా డ్రాఫ్ట్లో పెట్టుకుంటుండే పోస్ట్ చేయడానికి. సో అవే పోస్ట్ చేస్తుండే. సో ఫైనల్లీ క్యాన్సిల్ చేయించేసినాం. నార్మల్గా ఎప్పుడైనా ఇట్లా మూడ్ బాగాలేకపోతే కొంచెం సైక్ అయితే వచ్చి బాస్కెట్బాల్ కోర్ట్లో కూర్చుంటా ఒక్కని నైట్. ఎవరు నీకు 2 o'clock వచ్చినా 3 o'clock వచ్చినా 4 o'clock వచ్చినా ఎవడు ఉండడు. కాకపోతే అప్పుడప్పుడు 2 జంకీలు ఉంటారు. ఆ 2 జంకీలు నా దోస్తుగాని వాళ్ళే. నార్మల్గా గుర్తుపడతారు అప్పుడప్పుడు కలిసి. ఆస్ట్రేలియాలో సైక్లింగ్ ఇంకా జాగింగ్ ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే దానికి నీకు ఈ టైంలో కూడా ఇంత ఎండలు ఉన్నా కూడా నీకు రన్నింగ్ జాగింగ్ అన్నీ చేస్తుంటే చాలా ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. మన దగ్గర మనం అదే ఇయ్యము. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా జిమ్కి పోకపోయినా ఎప్పుడన్నా ఇట్లా మన పొట్ట చూసుకున్నా నాకు ఇలా చూస్తేనే మోటివేషన్ వస్తుంది. మొత్తం 30 degrees 25 degrees అట్లా ఉన్నప్పుడు కూడా వాడు కనీసం హార్న్ కూడా కొట్టలేదు. 30-25 degrees ఇట్లా ఉండగా కూడా నార్మల్గా షర్ట్ లేకుండా జాగింగ్ చేస్తారు బాయ్స్ అయితే. చాలా ఫిట్నెస్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అయిపోయింది. సో మా దోస్తుగాడు వచ్చిండు. వాడు నాకు ఇప్పటివరకు ఒక 10 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను ఫోన్లో ఎప్పుడో డైరెక్ట్ వచ్చి హారన్ కొడుతున్నాడు. వాడు చూపిస్తానికి వాడు శ్రీలంకన్. వాడు ప్రతిరోజు ఇగ్నోర్ చేస్తున్నావు వాడిని. ఇగ్నోర్ చేస్తలేను, నేను బిజీ ఉంటాను నా పనులలో. హీఈస్ మై ఫ్రెండ్ అమిలా, మై బెస్ట్ ఫ్రెండ్. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. వీడు నేను యూనివర్సిటీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం వీడే నాకు ఫ్రెండ్. Is it right or wrong? Mine too. See you in the next video. Until then, see you.